నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పుష్కర కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా ఆర్కేపురం డివిజన్లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4వ తేదీ వరకు పుష్కర కుంభాభిషేకం మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అక్షరాభ్యాసం సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొచ్చి ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं या भवेद नमया भवेद नमो नमश्च शङ्कराय नमो नमश्च शङ्कराय नमो नमश्च शाङ्कराय नमो नमश्च शङ्कराय नमो नमश्च शाङ्कराय दिशं मया कराय ఇంకా షాల్ తీసుకెళ్ళి సంవత్సరానికి మా గుడికి భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కడ అమ్మవారి ఆలయము ఇంత పెద్దగా, ఇంత విగ్రహం కూడా ఇంత పెద్దగా ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠించాం కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి దండోపదండాలుగా వస్తున్నారు. మీ భక్త మహాశైలకు మా విజ్ఞప్తి, అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రలు కావాల్సిందిగా అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు అన్నీ ఇక్కడ చేసుకునే అవకాశం కల్పించాం. మా కమిటీ నిర్ణయం ప్రకారం అన్ని ఉత్సవాలు జరిపిస్తున్నాం. రేపు చివరి రోజు కాబట్టి భక్తులకి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపగా మనం చేస్తున్నాం. ఇది ఆర్కేపురం డివిజన్లో ఉన్న టెలిఫోన్ కాలనీ సరస్వతి అమ్మవారి దేవాలయము. దీన్ని నిర్మించి 12 సంవత్సరాలు అయింది. అందుకనే ఈ సంవత్సరము పుష్కర బ్రహ్మోత్సవాలుగా దీన్ని నిర్ణయించడం జరిగింది. మా కమిటీ వాళ్ళు ఈ సంవత్సరం ఇతర సంవత్సరాల కంటే ఘనంగా చేయాలని నిర్ణయించారు. అందుకని ఇక్కడ వివిధ పూజలు, వివిధ హోమాలు అవన్నీ జరిగినాయి. రేపు చండీ యాగం జరుగుతుంది. ఇక్కడ ఈ 2 రోజులు అమ్మవారి వసంత పంచమిగా 100 మంది సంఖ్యలో పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. నేను ఎక్కడెక్కడి నుంచో అన్ని జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇది దినవ్యాభివృద్ధి ఉంది. అందరూ కూడా ఇక్కడ ఈ తల్లి మహత్యం కలది. అందరూ వచ్చి ఇక్కడ అష్టాభ్యాసాలు అన్ని కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు. కాబట్టి విజ్ఞప్తి ఏమంటే అందరూ వచ్చి అమ్మవారిని దర్శించి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం.